దేవుని హలో 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 దేవుని వాక్యాన్ని చూద్దాము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. చిన్న ప్రార్థన. మహాతండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చదవబడిన ఈ లేఖన భాగముల ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మా అందరితో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి విధమైన చీకటిని బంధించుమని, మీరు మహిమ పొంది మమ్మల్ని దీవించమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి వారులారా, మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. మనం ఇప్పుడు మారు మనసు పొంది అనేక సంవత్సరాలైనది. మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి బాప్తీసం తీసుకున్న తర్వాత మనకు దేవుడు తన రక్షణ వస్త్రాలను మనకు బహూకరించాడు. అందుకనే ఈ రక్షణ వస్త్రాలను జాగ్రత్తగా ఏమంటున్నాడు ఇక్కడ, మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. చూడండి, మన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం ఒకవేళ కాపాడుకోకపోయినా అంత ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని మాత్రము మనము జాగ్రత్తగా కాపాడుకోవాలంట. ఎందుకు అనంటే, వస్త్రము లేకుండా, రక్షణ వస్త్రము లేకుండా ఎవరు కూడా నిత్యత్వములో ప్రవేశించటము సాధ్యం కాదు. అందుకనే మారు మనసు పొందినటువంటి మనము ప్రభు రాకడ ఆలస్యమవుతుంది అని ఎంచుకొని మరలా ఒకవేళ కడగబడినటువంటి స్థితి నుంచి మనము ఒకవేళ మనకివ్వబడినటువంటి వస్త్రాన్ని మలినపరుచుకునే అవకాశము ఉంది. లేకపోతే ఒక్కొక్కసారి ఆ వస్త్రాన్ని కూడా పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వస్త్రాలు ఎప్పుడు పోగొట్టుకున్నాడు మానవుడు అనంటే, ఆదికాండములోనికి రండి. ఆదికాండము 3వ అధ్యాయము
3వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. చూసారా, ఆదాము అవ్వలు దేవుడు చేసినప్పుడు వారికి మహిమ వస్త్రాలు ఉన్నాయి. వారికి మహిమ వస్త్రాలు ఉన్నాయి. ఒకరికి వారి యొక్క దిగంబరత్వము కనబడదు. అయితే సాతాను, మీరు చావనే చావరు, పైన 4వ వచనం చూస్తే అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని చెప్పగా, స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది వలె ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే అవ్వ ఆదాములు ఆజ్ఞను అతిక్రమించి మొట్టమొదట వారికి ఇవ్వబడినటువంటి మహిమ వస్త్రాలను పోగొట్టుకున్నారు. దిగంబరులుగా మారిపోయారు. అందుకనే దేవుడు ఏం చేశాడు అనంటే, చూడండి ఇక్కడ 21వ వచనము, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చూసారా, ఇక్కడ ఒక పశువును వధించి ఆయన వారికి చర్మపు చొక్కాయిలు కుట్టించాడు. దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రాలను వాళ్ళు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. ప్రతిదినము దేవుని యొక్క సన్నిధి వారికి ఉండేటటువంటిది. ప్రతిదినము దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు, వారితో సహవాసము కలిగి ఉండేవాడు. ఎప్పుడైతే దేవుని సహవాసమును పోగొట్టుకున్నారో, సాతాను యొక్క మాట విన్నారో, వెంటనే వారి యొక్క కన్నులు తెరవబడినవి, వారు దిగంబరులుగా మారిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అప్పటి నుంచి మరి మానవులు చర్మపు చొక్కాయిలు, అలాగే తర్వాత రకరకాలైనటువంటి వస్త్రములను తయారు చేసుకోవటము అది పరిపాటి అయిపోయింది. చూడండి, ఇక్కడ పశువును వధించి ఆయన వారి కొరకు చర్మపు చొక్కాయిలను తయారు చేశాడు. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు ఆయన కొట్టబడి, గాయపరచబడి, చీల్చబడి, తల మొదలుకొని అరిపాదము వరకు కూడా రక్తసిక్తమైనటువంటి దేహము కలిగి ఆయన మన కొరకు
వధింపబడినటువంటి పశువుగా ఆయన మరణించి మూడో దినమున మన కొరకు మృతుడై మూడో దినమున తిరిగి లేచాడు. అందుకనే ఆయన యందు విశ్వాసముంచినటువంటి వాడు, ఆయన మన కొరకు మృతి నుండి తిరిగి లేచాడని విశ్వసించి ఆయన దగ్గర పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి వారికి మరలా ఈ యొక్క వస్త్రములు ఇవ్వబడతా ఉన్నాయి. అదే ఏ వస్త్రములు అనంటే అవి రక్షణ వస్త్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనము రక్షణ పొందినటువంటి మనము రక్షణ వస్త్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే లోకములో అవ్వ ఆదాములను ఆదియందు మోసం చేసినటువంటి వాడు ఇంకా లోకంలోనే ఉన్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాడు హంతకుడు, వాడు గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదా అని వెదకుచూ తిరుగుచున్నటువంటి వాడు. ఎందుకు? దేని కొరకు తిరుగుతూ ఉన్నాడు? దేని కొరకు తిరుగుతున్నాడంటే యేసు ప్రభు సిలువలో మరణించి తన రక్తము చేత కొని, తన రక్తము చేత కడిగి మనకు రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణ వస్త్రాలను ఏదొక రీతిగా దొంగిలించాలనేటటువంటిది వాడి ఉద్దేశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని రక్షణ పొందినటువంటి మనము మన రక్షణ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను మారు మనసు పొందినటువంటి కొత్తల్లో ఇలాంటి జూన్ మాసంలో ఒక అంకులు పెద్ద ఆయన నేను ప్రతిదినము రాత్రుల పూట ప్రార్థన చేసేవాళ్ళం బాగా. అలాగే వేకుజామున లేచి ప్రార్థన చేసేవాళ్ళం. నేను ఒకసారి మా పాస్టర్ గారికి ఒక సిక్కు దగ్గర ఈ నేమ్ ప్లేట్ తయారు చేశారు. డాక్టర్ సంజీవరావు గారు అనేటటువంటి ఇత్తడి ప్లేటు ఒకటి తయారు చేయించాను. అప్పట్లో 310 రూపాయలకు మాట్లాడుకున్నాను. వాడు అడ్వాన్స్ తీసుకొని వరంగల్లో ఉంటాడు ఆ సిక్కు అతను. అది తయారు చేసుకొని వచ్చి తర్వాత డబ్బులు ఇవ్వమన్నాడు. ఆ రాత్రే ముందు నాకు ఒక కల వచ్చింది. ఏమిటి అనంటే జూన్ మాసం అంతా ప్రార్థన చేశాము. నేను తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నాను. ఎవడో బురదలో నుంచి వచ్చి నన్ను ఏం చేస్తున్నాడంటే పట్టుకోబోతా ఉన్నాడు, వాటేసుకోబోతా ఉన్నాడు. నేనేమో చీచి అని నెట్టేస్తున్నాను. వాడేమో నా దగ్గరికి బలవంతాన వస్తూ ఉన్నాడు. నేను నెడుతున్నప్పటికీ బలవంతాన వస్తూనే ఉన్నాడు. మెలకు వచ్చింది. అంటే ఏదో శోధన కాసుకొని ఉందని నాకు తెలుసు. అదే దినమున జూలై 1 రోజు వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత వాడికి భోజనం కూడా పెట్టాను ఇంట్లో. అయితే వాడు అబద్ధం ఆడాడు. ఎంత 310 రూపాయలకి నేను మాట్లాడేది ఎప్పుడు సంగతి? సుమారు 28 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పేది. అతను అబద్ధం ఆడితే నేను 310కే నేను మాట్లాడాను అనంటే వాడి దగ్గర కత్తులు కూడా ఉన్నాయి. కత్తుల వ్యాపారం కూడా ఉంది వాడి దగ్గర. కత్తులు, ఈ నేమ్ ప్లేట్లు ఇవన్నీ. లేదు నేను 330 రూపాయలు అని అంటాడు వాడు. లేదు 310 అంటాను నేను. అప్పటికి నా ఇంట్లో భోజనం కూడా చేశాడు వాడు. భోజనం చేస్తే ఇద్దరికి వాదన జరిగితే ఆ అంకుల్ కూడా పక్కనే ఉన్నాడు. సర్దార్జీ టైరో అంటున్నాడు ఆయన. వీడేమో మీదికి దూకుతున్నాడు. నేనేమంటున్నాను, నేను కనుక మారు మనసు పొందకపోతే నిన్ను నేలకేసి కొట్టేవాడిని రా అన్నా. చూశారు, నోరు తూలేశాను. చూసారా, ఇంకా అంకులు అర్థం చేసుకొని గొడవ ఎక్కువయ్యేటట్టు ఉందని చెప్పి వాడేం తగ్గట్ల. సిక్కులోళ్ళు వెనక్కి తగ్గరు అసలు.
చూడండి, ఇక్కడ నాన్న ఇచ్చేసి పంపించేసేయి, వాడితో ఎందుకు అని అన్నాడు. ఇచ్చి పంపించేశాను. చూడండి ప్రియమైనటువంటి వారులారా, మనము 30 దినములు ప్రార్థన చేశామని మనము దేవుని సన్నిధిలో గడిపాము, మనము పవిత్రంగానే ఉంటున్నాము. కానీ దుష్టుడు వాడు ఏం చేస్తాడు అనంటే, వాడు ఎప్పుడు దేవుని పిల్లలను ఏదొక రీతిగా వారికి ఇవ్వబడినటువంటివి, వారి నీతి క్రియలు, వారి తెల్లని వస్త్రములు, వారి రక్షణ శిరస్త్రాణమును దొంగిలించాలని, దాన్ని పోగొట్టాలని, మలినపరచాలని ఏదొక రీతిగా వాడు చూస్తూ ఉంటాడు. అందుకనే పేతురులో అనుకుంటా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము లోకములో ఉన్నాం. లోకములో ఉన్నప్పుడు మనం మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోగానే ఇక అంతా అయిపోయినది అని అనుకోవటానికి వీల్లేదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏదేను వనమునకు వెళ్ళి, చూడండి, పాము రూపముగా వెళ్ళి అపవాది వారిని మోసం చేశాడు. వాళ్ళకి ఏమి ఆశ కల్పించాడు అనంటే, మీరు దేవతల వలె మారిపోతారు. యాక్చువల్గా వాళ్ళు ఉన్నది అలాగే ఉన్నారు. ఏ విధమైనటువంటి పాపము లేనటువంటి వారిగా, మహిమ వస్త్రాలు కలిగినటువంటి వారిగా అలాగే ఉన్నారు. ఇంకా ఏదో అయిపోతామని చెప్పి వాళ్ళు ఏం చేశారు, తినకూడనిది తిన్నారు, వారి కన్నులు తెరవబడ్డాయి, ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు, వారు దిగంబరులుగా మారిపోయారు. అవ్వ ఆదాములను మోసం చేసినటువంటి అపవాదికి నిన్ను నన్ను మోసం చేయటము అంత మరి కష్టమేమి కాదు. అందుకనే ప్రియమైనటువంటి వారులారా, మనము ఎల్లప్పుడూ కూడా అదే ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ఏం చెప్తా ఉన్నది అంటే, మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడో. మెలకుగా ఉండి వస్త్రాన్ని కాపాడుకొనువాడు ధన్యుడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది మనతో. చూడండి, కొంతమంది మారు మనస్సు పొందినప్పటికీ కూడా వాళ్ళలోకి లోకము ప్రవేశించి, గర్వము ప్రవేశించి, అహము ప్రవేశించి, కపటము ప్రవేశించి, వాళ్ళు చూడండి వాక్య ప్రకారము జీవించకుండా, క్రీస్తు మార్గమును అనుసరించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టును బట్టి ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి, 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 3వ అధ్యాయము 17-18 వచనమును చూడండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, చాలామంది లోకములో వారు కలిగి ఉన్నటువంటి వస్తువులను బట్టి, వస్త్రాలను బట్టి, వారి యొక్క బంగారు ఆభరణములను బట్టి, వారికి కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి వారు అతిశయించేటటువంటి వారిగా, ఉప్పొంగేటటువంటి వారిగా ఉంటారు. అట్టి వారిని చూడండి, కొంతమంది మారు మనసు పొంది కూడా అలాగే ఉంటారు. మారు మనసు పొంది కూడా వాళ్ళు లోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో మారు మనసు పొందిన తర్వాత కూడా అలాగే ఉంటారు. మాకు ఒక ఆయన ఉండేవాడు, కృపారక్షణ అని, పచ్చళ్ళ వ్యాపారం పెట్టాడంట ఒకడు. పచ్చళ్ళ వ్యాపారం పెట్టి ఆ పేరు మీద కొంతకాలం చేసిన తర్వాత
ఆ పేరు బాగలేదని వేరే పేరు మార్చాడంట. కానీ లోనున్నటువంటి పచ్చడి మాత్రం అదేనంట. తయారు చేసేది వాడే కదా, అదే పచ్చడి. అంటే పైన ఏం మారింది? లేబుల్ మారింది. పైన లేబుల్ మారింది కానీ లోనున్నటువంటి పచ్చడి మారల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినములలో చాలామంది క్రైస్తవుల జీవితము ఎలా ఉన్నది అనంటే, లోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, దేని యందు అతిశయించేవారో, తమ వస్తువుల యందు, తమ వస్త్రముల యందు, తమ యొక్క కలిగినటువంటి బంగారముల యందు, తమకు కలిగినటువంటి రకరకములైనటువంటి వస్తువాహనాలను బట్టి అతిశయించేటటువంటి వారుగా ఉన్నారు. లోకస్తులు అలా ఉన్నారంటే అది వేరే విషయం. కానీ దేవునిని ఎరిగిన తర్వాత కూడా మరి అలాగుంటున్నారనంటే, అలాంటి వారిని ఏమంటున్నాడు అనంటే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకు కొదువేమీ లేదని చెప్పుకొనుచున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేని మీద నీ మనస్సు ఉంటా ఉన్నది? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటలు కొడతాయి, దొంగలు వచ్చి కన్నం వేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, వీటి వైపే వారి దృష్టి ఉంటా ఉన్నది. వాటిని సంపాదించుకొనుటకే వారు ప్రయాసపడుతూ ఉన్నారు, ప్రాకులాడుతూ ఉన్నారు. అయ్యో, రాకడ వస్తూ ఉన్నది. దేవుడు యేసు ప్రభు ఆయన చెప్పినట్టుగా లోకములో జరుగుతూ ఉన్నది. యుద్ధములను గురించి వింటూ ఉన్నాం, యుద్ధ సమాచారములను గురించి వింటూ ఉన్నాం, కరువులను గురించి వింటూ ఉన్నాం, తెగుళ్ళను గురించి వింటూ ఉన్నాం. అయ్యో, నా రక్షణను నేను నిశ్చయము చేసుకోవాలి, నా వస్త్రాన్ని మలినపడకుండా కాపాడుకోవాలి, నా వస్త్రాన్ని నేను మలినపడకుండా కాపాడుకోవాలి, నా వస్త్రము లాగివేయబడకుండా పోగొట్టుకోకుండా నేను జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి స్పృహలో నేటి దిన క్రైస్తవులు కనిపించట్లేదు. చూడండి, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనేటటువంటి చింతలోనే ఉంటా ఉన్నారు. కానీ నీ రక్షణను నీవు సంపూర్ణం చేసుకుంటున్నావా? రాకడకు సిద్ధపడతా ఉన్నావా? లేకపోతే మరణము నిన్ను సంధిస్తే ఆ మరణాన్ని ఎదుర్కొనేటటువంటి ఆ సిద్ధపాటు నీకున్నదా? యేసు ప్రభు ఈ రాత్రి వస్తే, ఈ దినమున వస్తే ఎదుర్కొనేటటువంటి, ఆయన్ని ఎదుర్కొనేటటువంటి పరిశుద్ధత నీకున్నదా? నీ వస్త్రము మలినపడకుండా నిన్ను నీవు కాపాడుకుంటా ఉన్నావా? ప్రియమైనటువంటి వర్లరా, మారుమనసు పొంది బాప్తీసం తీసుకుంటే సరిపోద్దండి? రక్షణను కొనసాగించుకోవలసినటువంటి అవసరత లేదా? చూడండి, ఎందుకని ప్రతి దినము మనం కూడుకునేది? ఎందుకని ఆయన రాకడ సమీపిస్తున్న కొద్దీ మాటి మాటికి ఎందుకు మనము కలుసుకోవాలి? ఎందుకు మనం కూడుకోవాలి? ఒకరినొకరు హెచ్చరించుకోవటానికి, ఒకరినొకరు దిద్దుకొనటానికి, ఒకరినొకరు పురికొల్పుకోవటానికి, ఒకరినొకరు చూడండి ప్రార్థన చేసుకోవటానికి. ప్రియమైనటువంటి వర్లరా, జాగ్రత్త. భ్రమలో బ్రతుకుతూ ఉన్నారేమో, భ్రమలో బ్రతుకుతూ ఉన్నారేమో. ఎన్ని నాళ్ళైనది దేవుని సన్నిధిని నీవు దేవుని సన్నిధిలో కనబడి, మనకు ఎన్నైనా ఉండవచ్చు, కానీ ప్రభువును కలుసుకోవటం ముఖ్యమైన. మొన్న చెప్పాను, దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణగొనిన రీతిగా, దేవా నీ సన్నిధి కొరకు నేను తృష్ణగొనుచున్నాను, ఎప్పుడు నేను నీ సన్నిధికి వెళ్ళేదను అని. దుప్పెంట తృష్ణగొని ఉంటుందంట, ఎప్పుడు నీటి మడుగుల కోసం చూస్తూ ఉంటుందంట. దేనికని? దుప్పికి ఒక ప్రత్యేకమైన ఇది ఉన్నది. అది నీళ్లు తాగకపోయినా, నీళ్ళల్లో మునగకపోయినా దానిలో నుంచి ఒకలాంటి దుర్వాసన బయలుదేరి అది శత్రువైనటువంటి సింహానికి, శత్రువైనటువంటి పులికి అది వాసన వస్తుందంట. ఆ దిశగా వచ్చి ఆ దుప్పిని వేటాడి దాన్ని తినేస్తుందంట. జాగ్రత్త. దేవుని వాక్యం అనేటటువంటి
దేవుని వాక్యం అనే ఉదక స్నానముతో నీవు స్నానము చేయించబడకపోతే, స్వచ్ఛమైనటువంటి వాక్యము చేత నీవు కడగబడకపోతే, నీవు హెచ్చరించబడకపోతే, వాక్యము చేత గుర్చబడకపోతే, వాక్యము చేత పొడవబడకపోతే జాగ్రత్త. వాడు చూడండి, నీలో నుంచి వచ్చేటటువంటి ఆ దుర్వాసన, నువ్వు ప్రార్థనకు పోకపోతే శత్రువైన సాతానికి దుర్వాసన వస్తావు. నువ్వు దుప్పి ఎందుకు? నీటి మడుగుల కోసం. ఎక్కడ చూడండి, అది ఎప్పుడు నీటి మడుగులను చూసుకుంటుందంట, నీటి మడుగులను చూసుకుంటుంది. ఎందుకని? దాంట్లో మునగాలి, తాగాలి. చూడండి, నేను మీకు చెప్తాను, 3 రోజులు స్నానం చేయకుండా ఉండండి భౌతికంగా. రావదిన పక్కన కూర్చో అంటే కూర్చుంటారా? అక్కాయి రండి అని అంటే కూర్చుంటారా? ఎంత దుర్వాసన వస్తుంది మానవ దేహంలో నుంచి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మనలో మన ఆత్మీయ జీవితము సరిగా లేకపోతే, వాక్యమును చదవకపోతే, ప్రార్థన చేయకపోతే, దేవుని మందిరమునకు మాటి మాటికి నువ్వు వెళ్ళకపోతే, ఆయన సన్నిధిలో నువ్వు కలుసుకోకపోతే, జాగ్రత్త, సాతాను నిన్ను వెంటాడుతున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోతా ఉన్నావు. ఎందుకని? నువ్వు ఎర్రగా అయిపోతా ఉన్నావు. ఎందుకని? నీకే వస్తూ ఉన్నాయి ఆ కష్టాలు. నువ్వేమన్నా యేసుక్రీస్తు కొరకు కష్టపడుతున్నావా? యేసుక్రీస్తు కొరకు ఏమైనా శ్రమ పడుతూ ఉన్నావా? మరి ఎందుకు వస్తూ ఉన్నాయి? నువ్వు నీటి మడుగులకు దూరంగా ఉంటా ఉన్నావు, జీవ జలములకు దూరంగా ఉంటా ఉన్నావు. నిన్ను దుర్వాసన రాకుండా కాపాడేటటువంటి దేవుని వాక్యానికి నువ్వు దూరంగా ఉంటున్నావు. పరిశుద్ధుల సంఘమునకు దూరంగా ఉంటున్నావు. ప్రార్థనా పరులకు దూరంగా ఉంటా ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి ఇక్కడ, అందుకని అలాంటి వారిని ఏమన్నాడు? నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడుకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా. ఎవరి దగ్గర దొరుకుతుంది వస్త్రాలు? ప్రియమైనటువంటి వారలారా, ఆల్రెడీ నీవు వస్త్రములను పొంది ఉన్నట్లయితే ఆ వస్త్రాలను నువ్వు కాపాడుకో. ఒకవేళ ఆ వస్త్రాలను ఇంకా నువ్వు పొందుకోకపోతే, ఆయన అందుకనే కదా, నా దగ్గరికి రండి, మీకు రోకలు లేకపోయినా పర్వాలా. యెషయా 55 గ్రంథము 55వ అధ్యాయములో ఉంటుంది యెషయా గ్రంథం. రోకలు లేని వారలారా నా యొద్దకు రండి, మీ యొద్ద రోకలు లేకపోయినను నా యొద్ద వచ్చి కొనండి. ద్రాక్షారసమును పాలను కొనండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నారా? ఈ లోకమే సర్వస్వం అనుకుంటున్నారా? ఎంతమంది అకస్మాత్తుగా మనం ఎరిగిన వారు మన బజార్లలో ఎంతమంది ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళారు? వాళ్ళు చచ్చిపోతారని అనుకున్నారా? ఏ దినమున నిన్ను మరణము సంధిస్తుందో, నన్ను సంధిస్తుందో, మనలను సంధిస్తుందో తెలియదు. సిద్ధపడి ఉండటం మన పని. మరణం వరకు, రాకడ వరకు మనకి ఇవ్వబడినటువంటి వస్త్రాన్ని కాపాడుకోవటం మన విధి. చూడండి, ఒకడు పెళ్ళికి ఎలా వెళ్ళాడంట. వాడు పెళ్లి వస్త్రం వాడికి ఇవ్వబడింది, కానీ వాడు పెళ్లి వస్త్రం లేకుండా వెళ్ళాడు. పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావంటే, వాడు ముఖం నేలకేశాడు. వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకట్లో వేయండి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని వాక్యము క్షేమకాలములో నీతో మాట్లాడుతూ ఉన్నది, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది. నీవు గ్రహించుకోకపోతే ప్రియమైనటువంటి వారులారా, అది చాలా ప్రమాదం. చూడండి, దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. శృంగారమైన ప్రాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి వర్లరా, చూడండి ఇక్కడ ఏమో చెప్తుంది దేవుని వాక్యం. ఆయన మనకి ఏమిచ్చాడంట? ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉల్లసించాలి? ఎక్కడ ఆనందించాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో నుంచి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నడిపించి, రాజులైన యాజక సమూహముగా చేసి, పరిశుద్ధ జనాంగముగా నిన్ను చేసి, ఆయన సొత్తైన ప్రజగా, ఆయన స్వాస్థ్యముగా నిన్ను ఎంచుకొని, చూడండి నీకు ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడంట? ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. చాలామంది ఈ వస్త్రాలు పక్కన పెట్టేసేసి గోడకి తగిలిచ్చేసి లోకంతో ఆనందిస్తూ ఉన్నారు, లోకముతో సంతోషిస్తూ ఉన్నారు, లోకముతో మమేకమవుతూ ఉన్నారు, అందులో ఇమిడిపోతూ ఉన్నారు. జాగ్రత్త. నువ్వు పక్కన తగిలిస్తే శత్రువు ఎత్తుకొని పోతాడు. ఒక్కొక్కసారి నువ్వు నీ భక్తిని మర్చిపోతూ ఉన్నావు, నువ్వు రక్షణ పొందానన్న స్థితిని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. నాకు రక్షణ వస్త్రము దేవుడిచ్చాడు, పైబట్టను ఆయన నాకు ఇచ్చాడు, ఆయన రక్షణ శిరస్త్రాణమును కూడా నాకు ఇచ్చాడు. నేను దాన్ని కాపాడుకోవాలి, నేను లోకములో ఉన్నాను అనేటటువంటి గ్రహింపు చాలామంది విడిచిపెట్టేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త ఒక్కసారి చూడండి. మొదట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలను చూడండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ప్రియమైనటువంటి వర్లరా, దేనికోసం పోగొట్టుకున్నాడంట? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది. చూడండి, స్వల్పమైనటువంటి వాటి కొరకు, అల్పమైనటువంటి వాటి కొరకు ఉన్నతమైన వాటిని పోగొట్టుకుంటున్నాడు. ఒక పూట తినకపోతే మనం ఏమైనా చచ్చిపోతామా? ఎంత తృణీకారంగా, నా ప్రాణం పోతా ఉంది, నా జ్యేష్ఠత్వం నాకెందుకు, అది నువ్వే తీసుకొని నాకు ఆ చిక్కుడుకాయ కూర పెట్టు, ఆ చిక్కుడుకాయ కూర పెట్టు. ప్రియమైనటువంటి వారలారా, ఎంత స్వల్పమైనటువంటి వాటికి విలువైనటువంటి రక్షణ వస్త్రమును నువ్వు పోగొట్టుకుంటా ఉన్నావు, పై వస్త్రమును నువ్వు పోగొట్టుకుంటా ఉన్నావు. నువ్వు పోగొట్టుకుంటే దిక్కుమాలిన వాడవే, దిగంబరుడవే, దౌర్భాగ్యుడవే అని దేవుని వాక్యం అంటాం. చూడండి, పోగొట్టుకొని తర్వాత ఆశీర్వాదం కొరకు తండ్రి దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే, తండ్రి ఒక్క ఆశీర్వాదమైనా లేదా అని కన్నీరు కార్చినప్పటికీ కూడా అతను ఏమంటున్నాడు? మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడని మీరు ఎరుగుదురు.
జాగ్రత్త చేతులారా. లోకంలో ఏం పోగొట్టుకున్నా పర్వాలేదండి, ఆస్తి పోగొట్టుకున్నా పర్వాలా, ఈ దేహానికి వేసుకునే వస్త్రాలు పోగొట్టుకున్నా పర్వాలా, లేకపోతే బంగారం పోగొట్టుకున్నా పర్వాలా, ఏదేని లోకములో ఏదేని విలువైనది పోగొట్టుకున్నా పర్వాలా, కానీ యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి తెచ్చినటువంటి రక్షణను, ఆ రక్షణ వస్త్రమును నువ్వు పోగొట్టుకుంటే నీ అంత దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దిగంబరి ఎవ్వరూ లేరని దేవుని వాక్యం సెలవిస్తాను. జాగ్రత్త, కడవరి దినాల్లో ఉన్నాం. ఆలోచించండి. నిర్లక్ష్యంగా ఉంటున్నారా? నిద్రమత్తులుగా ఉంటున్నారా? నిన్ను యామార్చి నిన్ను నిద్రపుచ్చి సాతానుడు నీ వస్త్రాన్ని ఎత్తుకుపోయే ప్రమాదం ఉన్నది. నిన్ను మలినపరిచేటటువంటి ప్రమాదం ఉన్నది. నీవు ఆయన ఎదుట నిలవకుండా చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 27 వరకు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రియమైనటువంటి వారలారా, 2 అంశాలు ఇక్కడ ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఆయన మాటలు విని బండ మీద కట్టుకునేవారు, క్రీస్తు అనేటటువంటి బండ మీద కట్టుకునేటటువంటి వాడెవడంట? బుద్ధివంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు. ఎందుకని? ఈ దినములలో మరి వారి గుడారములు పడిపోతూ ఉన్నాయి, వారి గుడారములు గందరగోళమైపోతూ ఉన్నాయి, వారి గుడారములు కలవరపడిపోతూ ఉన్నాయి. ఎక్కడ వాక్యం మీద నువ్వు కట్టుకుంటా ఉన్నావా? క్రీస్తు అనే బండ మీద నువ్వు కడతా ఉన్నావా? ఇసుక మీద కడతా ఉన్నావా? ఈ దినములలో చూడండి, ఇసుక మీద కట్టేటటువంటి వారు ఎవరు? ఆశీర్వాద బోధలకు అలవాటు పడినటువంటి వారు, ఆశీర్వాదపు బోధలకు అలవాటు పడినటువంటి వారు, సున్నితమైనటువంటి చూడండి చిన్న చిన్న వాటి మీద ఆధారపడేటటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఏదైనా ఒక గొప్ప గాలి వచ్చి కొట్టినప్పుడు అది పడిపోతూ ఉందా గుడారం? ఆ కాపురము చిన్నాభిన్నమైపోతూ ఉన్నది, ఆ కుటుంబము చిన్నాభిన్నమైపోతూ ఉన్నది. కారణం ఏమిటి? ఆయన మాట చొప్పున బండ మీద కట్టకపోబట్టి. ఆయన మాట చొప్పున బండ మీద కట్టుకోకుండా మరి వాళ్ళు మందిరానికి వచ్చేటటువంటి వారు కాదా? మందిరానికి వచ్చేటటువంటి వారే, ప్రార్థనకు వచ్చేటటువంటి వారే, కానీ వారి ఆచారములు వదులుకోరు, వారు వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టరు, అన్యాయపు సొమ్మును ఆశించేవారిగా ఉంటారు, అక్రమమైన దాని కొరకు ప్రాకులాడేవారిగా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడేవారిగా ఉంటారు. బండ మీద కట్టుకునేవారు కాదు వారు, ఇసుక మీద కట్టేటటువంటి వారు. అందుకని ఆ పాటు చాలా గొప్పదంట, అది భయంకరమైనది. బాగున్నట్టుగానే ఉంటారు. ఎక్కడుంటారు వాళ్ళు? కాలు జారేటటువంటి స్థలములో ఉంటారు. జాగ్రత్త, నిన్నటి వరకు బాగానే ఉన్నారే, నిన్నటి వరకు అంతా బాగున్నదే అనుకున్నటువంటి వారు కాలు జారేటటువంటి స్థితిలో ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఆయన మాట చొప్పున వినకపోతే నువ్వు దిక్కుమాలిన వాడివే, ఎప్పుడో పోగొట్టుకున్నావు, నువ్వు ఎప్పుడో దిగంబరివయ్యావు, ఎప్పుడో దరిద్రుడవయ్యావు. అయినా అవకాశం ఇస్తున్నాడు. నీ దిశములో సిగ్గు కనపడకుండా ఉన్నట్లుగా
నా దగ్గర వస్త్రం ఉన్నది అంటున్నాడు ఆయన. నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనవండి. అమ్మో కాటుక అన్నారు, కాటుక పెట్టుకోవచ్చుగా మళ్ళా అనుకుంటున్నారేమో. చూడండి, ఆ కాటుక వేరు. ఆ దినములలో కన్నులు బాగా కనిపించటానికి తయారు చేసేటటువంటి ఎపేస్ పట్టణంలోనూ ఎక్కడో ఉండేదట ఆ దగ్గరలో. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మనము గమనించినట్లయితే ఆయన యొద్ద చూడండి, నీ దిశములు కనబడకుండా ఆయన వచ్చినప్పుడు నువ్వు దిగంబరిగా ఉంటే ఎవరు కొనిపోబడతారు? వస్త్రము కలిగినటువంటి వారు. ఎవరు కొనిపోబడతారు? రక్షణ శిరస్త్రానము కలిగినటువంటి వారు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పరమగీతముల గ్రంథంలోనికి రండి ఒకసారి. 5వ అధ్యాయం, పరమగీతములు 5వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 5వ వచనం. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని, నా చేతుల నుండి నా వేళ్ళ నుండి జటమాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ప్రియమైనటువంటి వారులారా, 2వ వచనము నుంచి చూడండి. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసెను, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసితిని, నేను మరలా దానిని ధరింపనేలా. నా పాదములకు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులలో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వేళ్ళ నుండి జటమాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈమె చక్కగా కోన్ పెట్టుకుంది, గోరెంటాకు పెట్టుకుందంట. పైవ వస్త్రం తీసేసిందంట, రాత్రి వస్త్రం ధరించిందంట. చూడండి, ప్రియుడు బయట ఉండి ఆయన పిలుస్తూ ఉన్నాడు, కిటికీలో నుంచి పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తున్నప్పటికీ కూడా ఆమె పలకట్ల. లోనేమో తీయాలని అనిపిస్తుందంట. ఒక పక్క చేతులకు పెట్టుకున్నటువంటి ఈ గోరెంటాకు, ఈ కోను, ఇది ఎక్కడ పోయిద్దో, ఈ జటమాంసి ఎక్కడ పోయిద్దో అని ఆయన పిలుస్తూ ఉంటేనంట ఏం చెప్పబడుతుంది? 4వ వచనం చూడండి. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని యందు జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వేళ్ళ నుండి జటమాంసి గడిల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. జాగ్రత్త. చూసారా, ఎవరిమే? సూలమ్మతి ఎవరికి సాదృశ్యము? సంఘానికి, వధువుకు సాదృశ్యము. ప్రియుడెవరు? యేసు ప్రభువారు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, ఆయన వాక్యము ద్వారా అనేక రీతులుగా నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నీ హృదయము తెరవబడట్లా, నీ హృదయము కరగట్లా. చూడండి, పిలవంగా ఆఖరికి ఆ చేతులకు ఉన్నటువంటి ఆ గోరెంటాకును అలాగే పెట్టుకొని ఆ గడియలు తీస్తుంటే వాటి మీద స్రవించిందంట. తీయునంతలో ప్రియుడు వెళ్ళిపోయాడంట. తీయునంతలో ప్రియుడేమైపోయాడంట? వెళ్ళిపోయాడంట. జాగ్రత్త. యేసు ప్రభువారు అకస్మాత్తుగా వచ్చి వెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వాక్యము ద్వారా మాత్రము ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియురాలా, నా నిష్కలంకురాలా, నా పావురమా అనంటే వినపడుతుందా? వినపడుతుంది. విననట్టుగా ఉంటుంది, విననట్టుగా ఉంటా ఉన్నది. జాగ్రత్త. ప్రియమైనటువంటి వారులారా, లోకముతో మమేకమయ్యేటటువంటి వారు, లోకముతో స్నేహం చేసేటటువంటి వారు, చూడండి, ప్రియుని యొక్క స్వరము వారికి వినబడుతున్నప్పటికీ కూడా విననట్టుగా ఉంటారు. అయ్యో, నేను వస్త్రాన్ని తీసేసానే, మళ్ళీ వేసుకోవాలా? అయ్యో, నేను జటమాంసి పెట్టుకున్నానే, నేను ఎలా, ఇది పోయిద్దేమో, డిజైన్ పోయిద్దేమో. జాగ్రత్త.
గోరెంటాకు పెట్టుకునేవారులారా, కోన్లు పెట్టుకునేటటువంటి వారులారా, జాగ్రత్త. వాటి మీద ఉన్నటువంటి దృష్టి, వాటి మీద ఉన్నటువంటి ఆ దృష్టి ప్రభు రాకడ మీద, ప్రభు స్వరము మీద నీ దృష్టి ఉన్నట్లయితే నీ ప్రియుని స్వరము వినగానే వచ్చి తలుపు తీస్తావు. నీ యొక్క జటమాంసి కంటే, నీ గోరింటాకు కంటే ఎక్కువ కాదా నీ ప్రియుడు? నీవు ధరించినటువంటి వస్త్రము కంటే నీ ప్రియుడు గొప్పవాడు కాడా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి కదా, రక్తము కార్చి కదా రక్షణ వస్త్రములు సిద్ధపరిచి నీకు ఇచ్చినది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆమె వచ్చేలోపు వెళ్ళిపోయారంట. తర్వాత చూస్తే ఆమె ఎవరి కంటబడిందంట? కావలి వారి కంటబడిందంట. వారు ఆమెను కొట్టడం జరిగిందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నీవు విడిచిపెట్టబడితే భయంకరమైనవి నీవు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు మారు మనసు పొంది కూడా ప్రయోజనం లేదు, బాప్తీసం తీసుకొని కూడా ప్రయోజనం లేదు, నువ్వు బలలో చేయి వేసి కూడా నీ ప్రయోజనం లేదు. దేవుని సేవకులంటే అంత చులకనా? దేవుని వాక్యం అంటే అంత చులకనా? నీ ప్రియుడైన వరుడైన యేసుక్రీస్తు అంటే నీకంత చులకనా? లెక్కలేనటువంటి తనమా? మేము ఎందుకని ఇంత గట్టిగా చెప్తాం? ఏం మీ మీద మాకేమన్నా ఎవరన్నా పెత్తనం ఇచ్చారా ఏంటి? లేకపోతే నేనేమన్నా హెడ్ మాస్టర్నా, మీరేమన్నా పిల్లలా? కాదు. ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, మిమ్మల్ని కావలికాయమని కావలివానిగా ఉంచాడు. మిమ్మల్ని దొడ్డిలో కావలికాయమని, తోడేళ్ల బారి నుండి తప్పించమని, వాటి నోట చిక్కించుకోకుండా కావలికాయమని ఆయన దుడ్డుకర్ర. చూడండి, దేవుని వాక్యమునిచ్చి, దేవుని వాక్యముతో హెచ్చరించి, దేవుని వాక్యముతో గద్దించి, దేవుని వాక్యముతో దిద్ది సరిచేయమని దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనదేందంట మా మీద పెత్తనం. కొంతమంది అలాగే అనుకుంటారు. ఇప్పుడు తెలియదు వాళ్ళకి, ఇప్పుడు తెలియదు. మా మీద ఈయనదేందంట పెత్తనం కాదు. నిన్ను ఎలాగైనా ఆయన ఎదుట నిలవబెట్టాలనే బతిమాలేది, బామాలేది, గద్దించేది, దేనికి దిద్దేది, సరిచేసేది, హెచ్చరించేది, నీకు రోసం వచ్చేటట్టుగా వాక్యం చేత గుచ్చేది దేనికి అనంటే, ఎలాగైనా నువ్వు దుష్టుని నోటికి చిక్కకుండా, తోడేలు నోటికి చిక్కకుండా, సింహము నోటికి చిక్కకుండా, నీ వస్త్రములు పోగొట్టుకోకుండా, నీ వస్త్రములు మలినపరచబడకుండా వాక్యముతో ఉదక స్నానము చేయించి ఎలాగైనా ఆయన ఎదుట నిలబెట్టాలని పౌలు అంటాడు. మరలా మీ విషయమై నేను ప్రసవ వేదన పడుతున్నానంటాడు. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మనము గమనించినట్లయితే ఒకసారి లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని చూడండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ స్థలము నుంచి శాపగ్రస్తమైనటువంటి స్థలమునకు దిగిపోతా ఉన్నాడు ఆ మనిషి. ఈ దినములలో చూడండి, చాలామంది ప్రార్థన అనుభవంలో నుంచి, సంఘ అనుభవంలో నుండి, పరిశుద్ధుల అనుభవంలో నుండి ఎక్కడికి దిగిపోతా ఉన్నారు? లోకములోనికి దిగి వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ ఎవడున్నాడు? దొంగ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? కొట్టాడు, కొట్టేసి గాయపరిచాడు, వాడి వస్త్రాన్ని దోచుకున్నాడు, కొర ప్రాణముతో అక్కడ విడిచిపెట్టిపోతున్నాడు. జాగ్రత్త, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నావు? నీ వస్త్రాలు కోల్పోతావు. జాగ్రత్త.
దొంగ ఉన్నాడు, వాడు దోచుకుంటాడు, వాడు హత్య చేస్తాడు. నువ్వు ఎలాగైనా పరలోకానికి వెళ్లకుండా వాడు నిన్ను ఆపటానికి చూస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి, నువ్వు పరిశుద్ధ స్థలము నుంచి శాపగ్రస్తమైనటువంటి స్థలమునకు వెళ్తా ఉన్నావేమో. చూడండి, అనేక మంది ఈ దినములలో ఎలా మారిపోయారంటే మందిరానికి దూరంగా ఉంటున్నారు, సేవకులకు దూరంగా ఉంటున్నారు, పరిశుద్ధుల సహవాసానికి దూరంగా ఉంటున్నారు, లోకముతో కలిసిపోతూ ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి వారులరా, దేవుడు అనేక మార్లు నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా కానీ నీకు వినబడట్లా. అనేక మార్లు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సొలొమోనుతో కూడా దేవుడు అనేక సార్లు ప్రయత్నించాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యము వినకుండా నీ చెవులు మూసుకుంటున్నావా? దేవుని వాక్యం వినకుండా పట్టి పట్టనట్టుంటున్నావా? జాగ్రత్త, శాపము నిన్ను వెంటాడుతుంది, నీ వస్త్రాలు పోతాయి, నువ్వు కొట్టబడతావు, నువ్వు దిగంబరివైతావు, నీ యొక్క వస్త్రములు దోచుకొనబడతాయి. చచ్చిపోయాడు లేని ఆడబడేసేస్తారు. అందుకని చూడండి, దేవుని సేవకులు ఏం చేస్తుంటారు, ప్రభువా అయ్యో నీ బిడ్డలు ఎన్నాళ్ళయిందయ్యా దేవుని సన్నిధికి వచ్చి దుష్టుడు వాళ్ళను ముట్టుకుంటాడేమో, వారి కుటుంబమును తాకుతాడేమో, వారి మీద దాడి చేస్తాడేమో. దేవుని సేవకులు ఒక పక్క విజ్ఞాపన చేస్తూ ఉంటారు, కొరప్రాణంతో ఉన్నా కానీ విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి, అందుకని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనములో కూడా ఒక మాట ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న వాటిని కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఎందుకు చెప్తా ఉన్నాడు? ఏమంటున్నాడు ఇక్కడ? నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అపహరించేవాడు ఉన్నాడు కాబట్టి గట్టిగా పట్టుకోమంటున్నాడు, దొంగిలించేవాడు ఉన్నాడు కాబట్టి గట్టిగా పట్టుకోమంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, జాగ్రత్త. నీకు కలిగి ఉన్నదాన్ని, నువ్వు రక్షణ కలిగి ఉన్నావా, మారు మనస్సు పొంది ఉన్నావా, నీ రక్షణ నువ్వు కొనసాగించుకో. నీ రక్షణ శిరస్త్రాణమును నీ శిరము నుండి, నీ యొక్క తల నుండి వేరు చేయబడకుండా జాగ్రత్తగా కాపాడు. ఏమరపాటుగా ఉంటే వాడు ఏటు వేసేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు నీ వస్త్రం, తీసుకెళ్ళిపోతాడు నీకు కలిగినటువంటిది. నీకు ఇచ్చిన తర్వాత నువ్వు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏంది? నువ్వే ఇచ్చావు, నువ్వే కాపాడు ప్రభు అంటావా? నువ్వే ఇచ్చావు, వచ్చిన దాకా నువ్వే కాపాడుకో. ఎవరికి అవసరం రక్షణ? ఎవరు నరకం నుండి తప్పింపబడాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకని నీకు దేవుడు మరొక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలోనికి రండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియమైనటువంటి వాట్లరా, నువ్వు రక్షణ పొందావు కాబట్టి, మారు మనసు పొందావు కాబట్టి, బాప్తీసం తీసుకున్నావు కాబట్టి, ఆయన మరణ పునరుత్థానంలో పాలు పంపులు పొందావు కాబట్టి, పడ్డావా, తిరిగి లేవటానికి నీకు ఒక అవకాశం ఉన్నది. ఆయన కృపా సింహాసనాన్ని సమీపించి ఆయన్ను వేడుకునే అవకాశం నీకు ఇచ్చాడు, నీకు ఇస్తున్నాడు ఆయన. అయినా కానీ నాకెందుకు అది అనుకుంటున్నావా? కొంతమంది చూసారా, తొందరపడి కూసింది ఒక కోయిల అనేది పాట ఉంది లోకంలో. నేను అప్పుడే మారు మనసు పొంది తప్పు చేశానా అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. నేను మారు మనసు పొంది తప్పు చేశానేమో, లోకంలో వాళ్ళు చూడు ఎలా అనుభవిస్తూ ఉన్నారు, లోకంలో వాళ్ళు చూడు ఎలాగునా బ్రతుకుతూ ఉన్నారు. లేదు, వాళ్ళు కాలు జారే చోట ఉన్నారు. జాగ్రత్త. పడిపోయినప్పటికీ కూడా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన కృపాసింహాసనం దగ్గరికి వచ్చి వేడుకోవటానికి,
పశ్చాత్తాపడటానికి. మన పాపములను మనము ఏమంటున్నాడు అక్కడ, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియమైనటువంటి వారలారా, దేవుడిస్తున్నటువంటి అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో. చూడండి, ఒక్కోసారి బోధించే మమ్మల్నే దేవుడు ముందే తీసేసుకున్నాడు అనుకో, మీకు ఆ అవకాశం కూడా పోయింది. తర్వాత ఎవరు వస్తారంట? కఠినులైనటువంటి వారు, తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారు, జాలు లేనటువంటి వారు, మీ మీద ప్రేమ లేనటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అందుకనే జాగ్రత్త. మనము ఎలా ఉన్నాం, మన ఆత్మీయ జీవితం, దేవుడిచ్చిన దాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? నీకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని నువ్వు మెలకువగా ఉండి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు మెలకువగా ఉండి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది, ప్రియ సహోదరి సహోదరుడా. అందుకని ఈ ప్రార్థనా మాసంలో చాలామంది వస్తూ ఉన్నారు. వీలుంటే మీరు కూడా రండి. ప్రతిదినం 6 గంటల నుంచి 8 గంటల వరకు పశ్చాత్తాపడటానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రభు పాదాలు పట్టుకోవటానికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రభును వేడుకోవటానికి ఆయన ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. పోగొట్టుకున్న దాన్ని, మలినపరుచుకున్న దాన్ని తన రక్తముతో మరొక్కసారి కడుక్కోవటానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర కన్నీరు కార్చే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. గర్జించు సింహము నుండి నువ్వు తప్పింపబడాలా? నీ యొక్క వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలా? నీకు కలిగి ఉన్నదాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలా? అలా పట్టుకొని ఉంటేనే, మరణం వరకు నమ్మకంగా ఉంటేనే నీకు జీవ కిరీటం ఇవ్వబడుతుంది. నమ్మకంగా ఉంటేనే నీకు నీతి కిరీటం ఇవ్వబడుతుంది. అందుకనే పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు ఫలానా నీతి కిరీటము ఉంచబడినది అంటున్నాడు. చూడండి, మరి నీకు ఎలాంటిది? ఆ నిశ్చయత నీకుందా? ఆ నిశ్చయత నీకుందా? కొంతమంది గురించి పౌలు ఒక లేఖ రాస్తూ వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అంటున్నాడు. ఎంత రూఢిగా చెప్తా ఉన్నాడండి ఆ మాట, ఎంత రూఢిగా చెప్తున్నాడు. పాస్టర్లకు కూడా అర్థమైంది. మీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయో లేదో మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుని ఆత్మ కలిగిన వారికి అర్థమవుతుంది. అందుకని దయవుంచి మీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు ప్రభువారు. నీ రక్షణ వస్త్రాన్ని ఒకవేళ మలినమైతే మరలా ఉతుక్కో. పోగొట్టుకుంటే ఆయన దగ్గర వస్త్రం ఉందంట ఇవ్వటానికి. నీ దిగంబరత్వం కనబడకుండా, నీ దిశమలో కనబడకుండా ఆయన ఎదుట నువ్వు నిలబడటానికి కావలసినది ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉచితంగానే ఇస్తాడు. వస్తావా? మోకరిస్తావా? ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. 1-2 నిమిషాలు ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా,